ఈ ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్నటువంటి కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూ ఉన్నారు. అట్లాంటి తిమింగలాలని మరి ఏసీపీ అధికారులు కావచ్చు, సో మిగతా అధికారులంతా కూడా నిఘా పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వరంగల్కి సంబంధించినటువంటి ఒక ఉద్యోగి దాదాపు 3 కోట్ల పైగా కూడా అవినీతికి సంబంధించినటువంటి సోదాలు జరిగాయట. ఒకసారి దానికి సంబంధించిన వార్తని మనం చదివినిపించే ప్రయత్నం చేద్దాం. అమ్మో అవినీతి బొజ్జనట. సో ఏసీపీకి చిక్కినటువంటి మైనింగ్ ఏడీ జయరాజ్ 8 ప్రాంతాల్లో ఏకకాలంలో కూడా సోదాలు జరిపారట. అక్రమాస్తుల డాక్యుమెంట్ విలువ కూడా 3.06 కోట్లట. సో డ్రైవర్ ఖాతా నుంచి కూతురి అకౌంట్ వరకు కూడా లాంఛనాల బదిలీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మైన్స్ అండ్ మరి జియాలజీ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్, వరంగల్ మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నటువంటి బొజ్జ జయరాజు అక్రమాస్తుల కేసులో కూడా ఏసీపీకి చిక్కారట. సో ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడా పెట్టారన్న ఆరోపణలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. సో వరంగల్ రేంజ్ ఏసీపీ మరి డిఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో కూడా జయరాజు నివాసాలు, కార్యాలయం, బంధువులు, సన్నిహితులు, బినామీలకు సంబంధించినటువంటి ఏకకాలంలో 8 ప్రాంతాల్లో కూడా మరి సోదాలు చేపట్టారు. భూపాలపల్లి కలెక్టరేట్లోని మైనింగ్ ఏడీ కార్యాలయంలో కూడా మరి తనిఖీలు చేసి కీలక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. మరి సోదాల్లో ఇప్పటివరకు కూడా డాక్యుమెంట్ విలువల ప్రకారం కూడా 3,06,53,177 విలువైనటువంటి ఆస్తులను గుర్తించినట్లు కూడా ఏసీపీ వెల్లడించింది. వీటిలో హైదరాబాద్ బోడుప్పల్లో సుమారు 40 లక్షల విలువైనటువంటి G+2 భవనం, అదేవిధంగా కేపీహెచ్పి కాలనీలో కూడా 32.81 లక్షల విలువైనటువంటి ఫ్లాట్ కూడా ఉన్నాయట. మరి కీసరలో 2, అదేవిధంగా తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో ఒక్కొక్కటి చొప్పున కూడా మొత్తం 5 ఫ్లాట్లు ఉన్నాయట. దాంతోపాటు 3.21 ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించినటువంటి పత్రాలను కూడా అధికారులు గుర్తించారట. మరి సోదాల్లో 10.03 లక్షల నగదు లభించగా 3 బ్యాంకు ఖాతాల్లో కూడా 71.27 లక్షల విలువైనటువంటి నిల్వలున్నట్లు కూడా తేలింది. అలాగే మరి ఎల్ఐసి మ్యాక్స్ లైఫ్ పాలసీలో కూడా 19.86 లక్షలు, అదేవిధంగా పోస్ట్ ఆఫీసు పొదుపు ఖాతాల్లో కూడా 20.86 లక్షలు ఉన్నట్లు కూడా గుర్తించారు. మరి 629 గ్రాముల బంగారం ఆభరణాలు, 3 కార్లు, 2 ద్విచక్ర వాహనాలు కూడా మరి అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో 10.67 లక్షల విలువైనటువంటి సామాగ్రి కూడా ఏసీపీ అధికారులు గుర్తించారు. స్థిరాస్తుల మార్కెట్ విలువ డాక్యుమెంట్ విలువ కంటే కూడా ఎక్కువ ఉండే అవకాశం ఉందనేది అధికారులు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది అవినీతి తిమింగలానికి సంబంధించి కూడా మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. సో ఈ తరచుగా చూస్తూ ఉన్నాం ఇట్లాంటి వార్తలకు సంబంధించి. అవినీతి తిమింగలాలు మరి ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ అత్యున్నతమైనటువంటి స్థాయిలో పనిచేస్తూ ఇట్లా అక్రమాలకి పాల్పడుతూ దాదాపు కోట్లు దండుకుంటున్నారట. కోట్లు దండుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయంటే ఒకసారి ఆలోచించవచ్చు వ్యవస్థ ఎటుపోతూ ఉన్నది. ఇవాళ ఒక చిన్న పర్మిషన్ కోసం, చిన్న పనుల కోసం ఇదే ఆఫీసుల చుట్టూ తిరిగితే లక్ష లంచాలు తీసుకుంటున్నారు. మరి ఈ అధికారులందరికీ ఎప్పుడు భయం రావాలి, ఎప్పుడు చట్టం మీద గౌరవం రావాలి? ఇట్లా ఒక చిన్న సాదాసీదైనటువంటి అధికారి కోట్లు కొల్లగడుతుంటే మరి పైన ఉన్నటువంటి అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? సో తరచూ మనం ఇట్లాంటి వార్తలు చూస్తూ ఉన్నాం. కొన్ని లక్షల కోట్లు కూడా కాజేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఒక అధికారికి సంబంధించి కూడా ఇక్కడ బోడుప్పల్లో ఫ్లాట్లు ఉన్నాయి, అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో విలువ దాదాపు 30 లక్షలు, 50 లక్షలు విలువ చేసేటటువంటి ఫ్లాట్లు ఉన్నాయి. అక్రమంగా సంపాదించినటువంటి 3 ఎకరాల పైగా కూడా ల్యాండ్ ఉన్నదట. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ డ్రైవర్ ఖాతా నుంచి కూతురి ఖాతాలకి బదిలీ అవుతున్నాయట. ఇంకా ఎంతమంది బినామీలు ఉన్నారో దాదాపు 8 ప్రాంతాల్లో ఏకకాలంలో కూడా సోదాలు నిర్వహించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏసీపీ కావచ్చు, మీ అధికారులకి అనుమానం రావడంతో మరి సోదాలు నిర్వహిస్తే ఇంత డబ్బు బయటపడ్డటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ములుగు బాధ్యతల సమయంలో కూడా ఆరోపణ, అంటే గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా దీని మీద ఆరోపణలు ఉన్నాయట. అదేంటో ఒకసారి తెలుసుకుందాం. జయరాజు కూడా 2024 మార్చి 20న ములుగు జిల్లా మైనింగ్ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించి సుమారు 2 నెలల పాటు కూడా విధులు మరి నిర్వహించారు. ఆ సమయంలో జిల్లాలోని ఇసుక, ఎర్రమట్టి, మరి మోరం కార్వీలకు సంబంధించి వ్యవహారాల్లో కూడా ఆయనపై పలు ఆరోపణలు వచ్చినట్టు కూడా సమాచారం. ఇసుక క్వారీల కేటాయింపులో ఇష్టానుసారంగా వ్యవహరించారన్న ఆరోపణలతో పాటు ములుగు మరి భూపాలపల్లి ప్రాంతాల్లో ఇసుక, మొరం,
వ్యవహారాలపై కొందరు బాధితులు మరి ఏసీపీకి ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిసింది. మరి భూపాలపల్లికి చెందినటువంటి ఓ సన్నిహిత వ్యక్తి అక్రమార్కుల నుంచి సెటిల్మెంట్లు నిర్వహించినట్లు కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. చిట్యాల ప్రాంతంలో జాతీయ రహదారి పనులకు మొరం కేటాయింపులు, ఇసుక క్వారీల వ్యవహారాలపైన కూడా లోతైనటువంటి విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందనేది స్థానికులు పేర్కొంటున్నారు. జయరాజుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినటువంటి ఏసీపీ బినామీ ఆస్తులు, మరిన్ని బ్యాంకు లావాదేవీలు, ఆర్థిక వ్యవహారాలపై కూడా దర్యాప్తు కొనసాగుతుంది. మరి గుర్తించినటువంటి ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందనేది అధికారులు తెలుపుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా ఏసీబీకి మరి టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి 1064కు ఫిర్యాదు చేయాలనేది డిఎస్పీ సాంబయ్య సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలను కూడా గోప్యంగా ఉంచుతామనేది తెలిపారు. ఇది పరిస్థితి. మీకు ఎవరైనా ప్రభుత్వ రంగంలో మీకు ఏదైనా పర్మిషన్స్ కోసం లేకపోతే ఇంకో వర్క్ కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా అధికారులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా లేకపోతే లంచం ఇమ్మని డిమాండ్ చేసినా కూడా ఈ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ సంబంధించి 1064కి డయల్ చేయండి. డయల్ చేసిన వెంబటే వారు రియాక్ట్ అవుతారు. రియాక్ట్ అయ్యి వారి మీద కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు. ఈ నెంబర్ అందరూ కూడా సేవ్ చేసి పెట్టుకోండి. ముఖ్యంగా ఈ తహసీల్దార్ ఆఫీసులలో కావచ్చు, మిగతా గవర్నమెంట్ ఆఫీసులలో కూడా మీరు వెళ్ళినప్పుడు చిన్న చిన్న పనులకు కూడా కొన్ని వేలల్లో డబ్బులు కూడా వసూలు చేసే పరిస్థితి ఉంటుంది. లంచాలు అంత మోతాదులో తీసుకుంటా ఉన్నారు. కాబట్టి అప్పుడే దానికి సంబంధించి ఒక చిన్న వీడియో కానీ లేకపోతే అక్కడే ఈ ఏసీబీకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ 1064కి మీరు ఫిర్యాదు చేసినట్లయితే ఎమ్మటే ఏసీబీ అధికారులు రియాక్ట్ అవుతారు. ఆ ప్రాంతానికి వచ్చి వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామనేది డిఎస్పీ చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాంతోపాటు ఒకవేళ మీకు అంటే వివరణ ఇచ్చినా కూడా కంప్లైంట్ చేసినా కూడా మీ వివరాలను గోప్యంగా పెడతారు. ఎందుకంటే చాలామంది భయపడుతూ ఉంటారు. మేము కంప్లైంట్ ఇస్తే మళ్ళీ మా మీద ఏదో కక్ష పెట్టుకుంటారు, మాకు ఇదంతా తలకాయ నొప్పి ఎందుకు అనేది కొంతమంది ఈ కంప్లైంట్ చేయకుండానే ఉంటారు, ఇందులో భయపడుతూ ఉంటారు. కానీ ఇక్కడ పోలీసు అధికారులు, ఏసీబీ అధికారులు కూడా ఎక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కంప్లైంట్ చేసినా కూడా మీ వివరాలన్నింటినీ కూడా గోప్యంగా పెడతామనేది చెప్తా ఉన్నారు. సో ఏం జరుగుతుంది ఇట్లా అని అంటే టోల్ ఫ్రీ నెంబర్ కంప్లైంట్ చేసి వారిపైన కఠిన చర్యలు విధిస్తే ఏం జరుగుతుంది, ఏం ప్లస్ అవుతుంది అని అంటే ఇంకొకరు ఇట్లాంటి వాటికి ఒడిగట్టకుండా ఉంటారు, లంచం తీసుకోకుండా ఉంటారు. వ్యవస్థలో మార్పు రావాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి చీడపురుగులను ఏరివేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ సామాన్య పేద ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డబ్బులు దండుకుంటూ ఉన్నారు. ఒక చిన్న రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ మార్పించుకోవడానికి వెళ్తే వేలు తీసుకుంటున్నారు. ఈ క్యాస్ట్ ఇన్కమ్లు కావాలన్నా కూడా వేలు తీసుకుంటున్నారు. సో అట్లాంటి వారి మీద మీకు ఎవరైనా ఇబ్బంది పెట్టినా, ఎక్కువ లంచం అడిగి డిమాండ్ చేసినా కూడా ఈ నెంబర్కి కాల్ చేయండి అంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూడొచ్చు, డ్రైవర్ ద్వారా కూడా లంచాల వసూలు చేసినటువంటి పరిస్థితి కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పోతుందో చూడండి. ఈ అవినీతి తిమింగలానికి సంబంధించి జయరాజ్ సంబంధించి కూడా సోదాలో జయరాజ్ లంచాలు వసూలు చేసినటువంటి తీరుపైన కూడా కీలక ఆధారాలు లభించినట్లు కూడా ఏసీబీ తెలిపింది. మరి ఆయన కారు డ్రైవర్ సత్తునూరి యాదయ్య మొబైల్ ఫోన్ బ్యాంకు లావాదేవీలను కూడా పరిశీలించగా ఇసుక రవాణాదారులు, మైనింగ్ వ్యాపారుల నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన తన ఖాతాలో జమ చేసినట్టు కూడా గుర్తించారు. అనంతరం డ్రైవర్ ఖాతా నుంచి మరి జయరాజు కుమార్తె బ్యాంకు ఖాతాకు కూడా పలు దఫాలుగా కూడా 224.80 లక్షలు కూడా బదిలీ అయినట్లు కూడా ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. ఇసుక రవాణాకు సంబంధించినటువంటి వ్యక్తుల నుంచి డబ్బులు సేకరించి బదిలీ చేసినట్లు కూడా డ్రైవర్ విచారణలో వెల్లడించినట్లు కూడా ఏసీపీ అధికారులు తెలిపారు. సో ఈ లావాదేవీల మూలాలకు సంబంధించి ఉద్దేశం, అక్రమ మరి గ్రావిటేషన్తో సంబంధంపై కూడా దర్యాప్తు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనంటే తిను ఉద్యోగంలో చేరిన కాంచి ములుగు చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కడైతే తినకు పోస్టింగ్ ఉందో రాయరాజ్ సంబంధించి అక్కడి నుంచి తను రిటైర్ అయ్యే పరిస్థితి వరకు కూడా మొత్తం అక్రమాలకు పాల్పడ్డాడు, అవినీతికి పాల్పడ్డాడు. ఇందులో తన కూతుర్ని ఇన్వాల్వ్ చేసిండు, డ్రైవర్తో రాయబేరాలు చేపించి డ్రైవర్ అకౌంట్లో కూడా డబ్బులు కొట్టించిండు. మరి అనుమానం వస్తుంది కదా, ఈయన అకౌంట్లో కోట్లు లక్షలకు మరి ట్రాన్సాక్షన్ జరుగుతాయి. సో ఇట్లా బినామీల పేరు అంటే సొంత డ్రైవర్కి, తన వద్ద పనిచేస్తున్నటువంటి డ్రైవరు అకౌంట్లోకి డబ్బులు, తన కూతురు అకౌంట్లోకి డబ్బులు, తన ఫ్యామిలీ మెంబర్లోకి అకౌంట్లోకి డబ్బులు, తన సన్నిహితులకు సంబంధించి, అంటే ఈ ఒక్క వ్యక్తి ఎంత డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. సో ఏసీబీ అధికారులను మనం అప్రిసియేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలామంది అవినీతి తిమింగలాలని బయట పెడతా ఉన్నారు. బయటపెట్టి వారిని జైళ్ళల్లో ఊసలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఖచ్చితంగా ఇంకా ఎవరి మీదైనా మీకు అనుమానాలున్నా
లేకపోతే మీ ప్రాంతంలో లంచం ఎవరైనా అడిగినా కూడా మరి ఏసీబీ అధికారులకు కావచ్చు, సంబంధిత పోలీసులకు కూడా కంప్లైంట్ చేయాలనేది అధికారులు చెప్తా ఉన్నారు. మరి ఈ వీడియో చూసినటువంటి మీరు అందరూ ఏమనుకుంటున్నారు? ఈ జయరాజుకు సంబంధించి కూడా, అవినీతి తిమింగలానికి సంబంధించి కూడా మీ అభిప్రాయం ఏంటనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి.